పారదర్శక ఎన్నికల కోసమే ఓటర్ జాబితా సవరణ. డాక్టర్ కేశవులు ముదిరాజ్. ఓటు హక్కు ఉన్న వారందరూ ప్రస్తుతం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో దరఖాస్తు చేసుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరపోయిన కేశవులు ముదిరాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీ సెమినార్ హాల్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. 2002 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు పారదర్శక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ సమగ్ర సవరణ చేపట్టిందని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని చెప్పారు. ఓటర్లు, బిఎల్ఓలు ఇచ్చిన దరఖాస్తులను పూర్తి చేసి ఇవ్వాలని లేదా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. చనిపోయిన వారి ఓట్లను తొలగించేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ సవరణ గడువును పొడిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ వెంకటరమణారెడ్డి, డాక్టర్ ఎల్ మధు, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ మచ్చేందర్, పిట్టల శంకర్, కాసుల అజయ్ కుమార్, భువనగిరి సంతోష్ కుమార్, కరింగు వెంకన్న, డాక్టర్ జి నరసింహ, డాక్టర్ సన్వేర్, డాక్టర్ అనితా కుమారి, డాక్టర్ సత్రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ షరీఫ్, డాక్టర్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సర్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇది గత 2002లో ఓటర్ల జాబితాలో మేము నమోదు ఉన్నప్పటికీ కూడా మరి ఇప్పుడు ఉన్న ఓట్లే డబల్ ఉంటున్నాయి. ఉదాహరణకు నల్గొండలో ఓటు హక్కు ఉంటే పక్కన గ్రామంలో కూడా మళ్ళీ అదే వ్యక్తికి ఓటు ఉంటుంది. అలాంటి డబల్ ఓట్లు మన తెలంగాణ రాష్ట్రంలో 16 లక్షలు ఉన్నాయి. ఇవి కాక డెత్ అయిన మరణించిన వాళ్ళ ఓట్లు కూడా 1 లక్ష వరకు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా డబల్ ఓటు ఉండడం ఒక నేరం. ఎన్నికల అధికారులు, ఎన్నికల కమిషనరు చాలా ప్రకటనగా చెప్పారు, మ్యాపింగ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికీ 8 సార్లు మ్యాపింగ్ జరిగింది. గత 1951 నుంచి ఓటింగ్ ఎప్పుడైతే ఎన్నికలు జరుగుతున్నాయి ఓటర్ల ద్వారా ప్రజాస్వామ్య మనగడకు ఓటు కాబట్టిగా భారత రాజ్యాంగం కల్పించింది ఓటు హక్కు. ఓటు అనేది చాలా విలువైనది, ప్రాముఖ్యమైనది. కాబట్టి ఓటర్ల జాబితాలో పేరు ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే ఇప్పుడు నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి అందరూ కూడా నమోదు చేసుకోవాలి. ఓటర్ల జాబితాలో ఓటు ఉండడం వల్ల భారతదేశం యొక్క పౌరునిగా మనం పౌరునిగా ఉన్నట్టు గుర్తింపు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో ఓటు హక్కు ఉందా లేదా అనేది చూసుకొని, ఒకవేళ తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే కూడా అవి సరి చేసుకొని మనకు ఎన్నికల అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లతోని, ఆ తర్వాత ఎన్నికల అధికారులతోని విస్తృతమైన స్థాయిలో అన్ని స్థాయిలలో కూడా వారు ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేస్తున్నప్పుడు కూడా మా కర్తవ్యంగా మేము కూడా సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న సరళలో భాగంగానే భాగస్వామ్యం అవుతూ వారికి సపోర్టెడ్గా మేము కూడా అవగాహన సదస్సులు, రౌండ్ టేబుల్ సభలు, సమావేశాలు, చర్చా వేదికలు, ర్యాలీలు ఇలా ఏర్పాటు చేస్తూ ఇవాళ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టిగా దీని అందరికీ కూడా మరి ముఖ్యంగా గ్రామాలలో గ్రామ సభల ద్వారా కూడా ఈ ఎన్నికల్లో ప్రచారాల్లో ఏ విధంగా అయితే చేస్తామో అదేవిధంగా మనం కూడా ఈ ఓటర్ల జాబితా ప్రచారం చేసి విస్తృతంగా నల్గొండ జిల్లాలో కూడా మరి ఇప్పటి వరకు 24వ తారీఖు వరకు, ఈ నెల 24వ తారీఖు వరకు కూడా నమోదు చేసుకోవడానికి ఉన్నది. ఓటర్ల జాబితాలో ప్రధానంగా 2002 ఓటు అనేది ఓటు వేసినప్పటికీ కూడా ఇప్పుడు అది మనం ఓటు సరి చేసుకోవడానికి, తప్పులు సరి చేసుకోవడానికి కూడా కాలం ఇచ్చినారు. కాబట్టి దాంతోపాటుగా గతంలో ఉంటే దానికి సపోర్టెడ్గా వాళ్ళ బంధువులయో తల్లిదండ్రులయో వివరాలు నమోదు చేయాలి. 2లా 3లా ప్రస్తుత అడ్రస్ ఏర్పాటు చేయాలి. ఇలా ఒక 2 భాగాలుగా విభజించడం. ఆ భాగాలలో కాలమ్స్లలో కాలం 1, కాలం 2, కాలం 3 ఇట్లా భాగాలు ఉన్నాయి. ఆ భాగాలలో మనం అన్నీ కూడా నమోదు చేసుకున్నట్లయితే మ్యాపింగ్ చేసుకోవాలి. ప్రధానంగా ఎన్నికల కమిషనర్ ఇవాళ మీరందరూ కూడా పత్రికల్లో చూసినారు. మ్యాపింగ్ ఆన్లైన్లో చేస్తే కూడా బిఎల్ఓలకు మనం పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని కూడా ఒక ప్రకటన కూడా జరగడం జరిగింది. ఇదే కాకుండా కొత్త ఓటర్లు ఏదైతే నమోదు చేసుకుంటున్నారో వాళ్ళకు ఆధార్ కార్డ్ అనేది ముఖ్యమని చెప్పేసి కూడా సవరణలు ఆన్లైన్లో కొన్ని సవరణలు చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మేము ఏదైతే రిప్రజెంటేషన్ చేసినామో ఆ రిప్రజెంటేషన్లో కొన్ని వాళ్ళు సవరణలు చేసి కూడా మళ్ళీ కొత్త ఆన్లైన్ ప్రక్రియలో కొన్ని సవరణలు చేసి పెట్టారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కృతజ్ఞతలు, అభినందనలు చెప్తాను.
ద సేమ్ టైంలో కూడా తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి సార్ కూడా విస్తృతంగా ఇటు రాజకీయ నాయకులతో సమన్వయం కావచ్చు, బిఎల్ఓలతో సమన్వయం కావచ్చు, జిల్లా కలెక్టర్లతో సమన్వయం కావచ్చు, ఎన్నికల అధికారుల సమన్వయంతో చేస్తూ, మరి ముఖ్యంగా ఇదేంటంటే విశ్వవిద్యాలయాల్లో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ విద్యావంతులు, మేధావులు, ప్రొఫెసర్లు అందరూ కూడా విద్యావంతులు ఉంటారు. ఈ విద్యావంతులే ఓటింగ్ దూరంగా ఉంటున్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో చూసినట్లయితే, ఓటింగ్లో ప్రధానంగా చూసినట్లయితే, ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రం చూస్తే దాదాపు 40 నుంచి 50 మధ్యలోనే ఓటింగ్ నమోదయ్యాయి. అంటే విద్యావంతులు, మేధావులు ఉన్న చోటనే ఓటింగ్లో పాల్గొనలేకపోతున్నారు. కాబట్టి గ్రామాల స్థాయిలోకి వచ్చేసరికి 99% ఇప్పటికీ ఒక జాతరలాగా, పండగలాగా అది ప్రక్రియ కొనసాగుతూ ఉంది. బిఎల్ఓలు ఒకసారి ఫామ్ ఇస్తున్నారు, ఫామ్ ఎలా నింపాలో చెప్తున్నారు, ఆ తర్వాత ఫామ్ నింపిన తర్వాత అది ఆన్లైన్ మ్యాపింగ్ చేస్తున్నారు. అంటే ఈ విధమైన ప్రక్రియ చేస్తున్నారు. ఒకవేళ తప్పులు ఉంటే రాజకీయ పార్టీ ప్రతినిధుల ద్వారా కూడా సంప్రదింపులు చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఒక ప్రకటిబందిగా, అంటే ఉన్న ఓటు డబుల్ ఓట్లు ఉండడం అనేది చాలా నేరం. ఎందుకంటే ఇప్పటికే ఒక సంవత్సరం జైలు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుందని కూడా ఎన్నికల కమిషనర్ కూడా అది ప్రకటన చేయడం జరిగింది. ఎక్కడైతే 2 ఓట్లు ఉంటాయో ఆ 2 ఓట్లు ఉన్న వ్యక్తులకు ఖచ్చితంగా వారికి పనిష్మెంట్ కింద శిక్ష కూడా ఖరారు చేస్తాము అని చెప్పి కూడా వారు కూడా చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే మనందరం కూడా విస్తృతమైన ప్రచారంలో భాగంగానే మనం ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని దాని ప్రాముఖ్యత ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వ పాలనలో పారదర్శక జవాబుదారు పెంపొందించాలి, ప్రజాస్వామ్యం బలోపేతం కావాలంటే భారతదేశంలో ప్రజాస్వామికబద్ధంగా భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులు వెనుకోబడతారు కాబట్టి అది కూడా ఓటు ద్వారా, భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారానే మరి ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడతారు. కాబట్టి ఓటు అనేది చాలా విలువ అనేది. ప్రతి ఒక్కరు ఓటు ఉండే విధంగా ఓటర్ల జాబితాలు ఉండే విధంగా మీరు నమోదు చేసుకోవాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఇది 8వ ప్రక్రియ నడుస్తుంది. 2002 కాకుండా ముందు కూడా ఎన్నికలు జరిగినాయి. అప్పుడు కూడా మ్యాపింగ్ జరిగింది. ఇప్పుడు ఇంకా మ్యాపింగ్ ప్రకటబంది ఏం జరుగుతుందంటే సోషల్ మీడియాలో విద్యావంతులు ఎక్కువైనారు, చదువుకున్న వాళ్ళు ఎక్కువైనారు, మేధావులు ఎక్కువైనారు. ఆ సమయంలోని సోషల్ మీడియా కూడా మీడియా పత్రికల్లో ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో విస్తృతమైన ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా అవేర్నెస్ వచ్చింది. ఇంకా రావాల్సిన అవేర్నెస్ ఉంది. కొంత శాతం ఓటింగ్ 100% ఈ మ్యాపింగ్ చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాను. ఇవే కాకుండా ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఎన్నికల అధికారులు ఖచ్చితమైన టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మీరు ఏదైనా మీ యొక్క సందేశాలు ఇవ్వాలనుకుంటే దాంట్లో నమోదు చేయవచ్చు. దాని మీద వారు కూడా వివరణలు ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతాను. థ్యాంక్ యూ. జై హింద్.